రవీంద్ర భారతిలో సంచారయుక్త జాతుల దినోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జరిపాటి జైపాల్, మాజీ ఐఏఎస్ చిరంజీవి, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలయమ్మాదేవి, బీసీ సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు. వెనుకబడిన తరగతుల నుండి, వ్యవసాయ కుటుంబం నుండి ఎన్నో పోరాటాల తర్వాత వచ్చా. 1988లో డిగ్రీ కాలేజీ విద్యార్థి నాయకుడిగా రాజకీయాన్ని ప్రారంభించా. మార్క్ ఫెడ్ చైర్మన్గా, ఎంపీగా, మంత్రిగా వచ్చా. ప్రభుత్వాలు మంచి తరాన్ని నిర్మించడానికి విద్యకి ప్రాధాన్యత ఇస్తుంది. పోరాటం చేస్తుంటే తప్పకుండా ప్రజలు ఒకనాడు ఒకనాడు గుర్తించి వాళ్ళకి అవకాశం ఇస్తారు. ఆ దిశలోనే వీళ్ళకి ముందు మాట్లాడే అవకాశం వచ్చింది. ఆనాడు విద్యార్థి సంఘ నాయకుడికి కొట్లాడుకుంటూ వస్తుంటే అవకాశం వచ్చిన ప్రతిసారి వీళ్ళకి అవకాశాలు వస్తే ఫెయిల్ అవుతారు అనేటువంటి మాట రాకుండా ఉండడం కొరకు మార్క్ ఫెడ్ చైర్మన్ గా పనిచేసిన, రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా పనిచేసిన, ఎంపీగా పనిచేసిన, ఇలా మంత్రిగా పనిచేస్తా ఉన్నా ఎక్కడ కూడా గట్టిగా మన యొక్క వర్గాల అభ్యున్నతి కొరకు ప్రయత్నం చేసే విధంగా నా యొక్క పోరాటం కొనసాగుతుంది. సోదరు శాసనసభ్యులు శంకరన్న గారు కావచ్చు, ప్రకాష్ గారు కావచ్చు, అందరూ కూడా ఎవరి గొంతుల్లో వారి యొక్క ప్రయత్నం కొనసాగిస్తా ఉన్నాం. నేను మీ అందరికి ఒకటే కోరుతా ఉన్నా, మరొకసారి కూడా ఇప్పుడే మీరు చెప్పినట్టుగా కొంత ఎక్స్పెండిచర్ ఇష్యూలో కూడా నేను చిరంజీవి గారు చెప్పినా, నేను మా అలోక్ గారు కూడా చెప్పినా, మీరు తదుపరి కలిసి ఎక్కడ కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ప్రభుత్వం తరఫున అన్ని రకాల నా బాధ్యత అనే మాట మనవి చేస్తూ భవిష్యత్తులో అధికారికంగా లేదా ఇంకా ఘనంగా నిర్వహించడానికి అన్ని రకాలుగా సహకారం చేస్తారనే మాట కూడా నేను మనవి చేస్తూ, మనమంతా ఐక్యంగా ఉండి మనమంతా పోటీ ప్రపంచంలో ఉన్నత స్థానాలకు పోవాలంటే కొంత కఠినమైనటువంటి కఠోరమైనటువంటి దీక్షలు అవసరం. అంటే శ్రమతో పాటుగా ఒక లక్ష్యాన్ని, కొన్ని అంశాల పట్ల వృత్తి తప్పుగా తీయాల. మన మిత్రులు ఎవరో చెప్తారు, విదేశాల్లో కూడా ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు కులవృత్తి నామోషి ఉండద్దు. ఇలా రెండు విషయాల్లో మనం వచ్చినప్పటికీ చాలా ఇబ్బంది కలుగుతుంది. కులవృత్తులు చేసుకోవాలంటే నామోషి. ఉదాహరణ గీతా కార్మికులు ఇలా ఊర్లలో తాను చెట్టు ఎక్కి తెలియకపోతే వాడు ఎక్కువ చదువు ఎక్కినోడు వాడు ఎక్కే పరిస్థితి లేని కదా. అంటే ఏమైతుంది, కుల వృత్తులకు సంబంధించి ఇబ్బంది కలుగుతోంది. ఇలా కుల వృత్తులకు సంబంధించి గ్రూప్ 1 పరీక్షా పత్రాల రివాల్యుయేషన్ చేయాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు. గ్రూప్ 1 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నిర్వహించిన మెయిన్స్ పరీక్షల్లో పరీక్షా ప్రక్రియలో గందరగోళాలు, నిర్వహణలో లెక్కలేనన్ని అవకతవకలు జరిగాయని తేల్చింది. తెలంగాణ ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవస్థలో ఉన్న లోపాలు బయటకు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి లక్షలాది మంది విద్యార్థుల పాలిట శాపంగా మారింది. నోటిఫికేషన్ విడుదల నుంచి ప్రశ్నాపత్రాలు మూల్యాంకనం వరకు టీజీపీఎస్సీ చాలా లోపాలతో కూడిన విధానాలను అవలంబించింది. లక్షలాది మంది నిరుద్యోగ విద్యార్థులు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూశారు. ఈ తీర్పు ద్వారా వారికి న్యాయం జరిగే అవకాశం ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ పేపర్ లీకేజీ ఘటనలతో వేలాది మంది విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగింది. అదే పరంపరను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ గ్రూప్ 1 మెయిన్ పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరగడంతో అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగింది. The Honorable High Court of Telangana has given a judgment with regard to the re-evaluation of a Group 1 examinations which were conducted by the Public Service Commission of Telangana. There are many lacunas and many faults found in the evaluation system where therefore the re-evaluation was ordered by the Honorable High Court. This order is a slap on the face of Telangana government, and it shows the lack of interest of Telangana state government on Public Service Commission, on which lakhs of students, unemployed youth wait and depend for the employment announcements and conducting of examination. This type of attitude of both earlier the government where the leakages of papers were there, and this government which failed to conduct examination properly, failed to evaluate the papers properly, which made hundreds of students to suffer because of the attitude of the state government. I think the slap on the face of the government of Telangana, and on the other hand, BJP welcomes the judgment of Honorable High Court. ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా అంశంపై మాట్లాడారు.
కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే తాను రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. దీనికి ప్లానింగ్ అంతా కిషన్ రెడ్డి చేశారని ఆరోపించారు. తాను ఎప్పుడూ విమర్శలు చేయలేదని చెప్పారు. కేంద్ర పెద్దల ఆశీర్వాదం, యోగి ఆదిత్యనాథ్ ఆశీర్వాదం తనకు ఉందన్నారు. గోషామహల్లో ఎవరికి పార్టీ పదవి ఇచ్చారని ప్రశ్నించారు. ఇవాళ కూడా నా బీజేపీనే, రేపు కూడా నా బీజేపీనే అన్నారు. నా గోషామహల్ ప్రజలు నాకు గెలిపిస్తున్నారు. నాకు ఎలక్షన్లో ఇట్లాంటి కూడా సపోర్ట్ చేయలే. ఎప్పుడు కూడా ఎలక్షన్లో నాకు ఏమి కూడా సపోర్ట్ చేయలే. మూడోసారి కూడా గోషామహల్ ప్రజలు నాకు గెలిపిస్తున్నారు. రాజీనామా ఇచ్చే అసలు అది ఆ ఛాన్స్ కూడా రాదు. నేను ఈయన కూడా ఏం చేస్తారు చేసుకోండి. గతం కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా. మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేసుకోండి. నేను ప్రతి ఒక్క మెసేజ్ మీరు చూసుకోవాలి. నేను ప్రతి ఒక్క మెసేజ్ తప్పు ఉంది అని కార్యకర్తలతో చర్చ చేసుకోండి. నేను ఇచ్చిన ప్రతి ఒక్క మెసేజ్ కార్యకర్తలకి ఫేవర్గా ఉంటుంది. నా మెసేజ్ వాళ్ళు చేస్తున్న తప్పులు ఓకే, బీజేపీలో ఉన్న కొంతమంది భయపడి మాట్లాడరు. వాళ్ళకి పదవి భయం ఉంటుంది, పోస్ట్ భయం ఉంటుంది, ఏదో ఒక ప్రాబ్లం వాళ్ళకి ఉంటుంది. అందుకోసం వాళ్ళు మాట్లాడతలేదు. కానీ నాకేం ఆశ లేదు. గతంలో కూడా లేకుండే, ఇవాళ కూడా లేదు. ఎప్పుడెప్పుడు బీజేపీ వాళ్ళు ఇవాళ ఓపెన్ చెప్తున్నా, ఎప్పుడెప్పుడు మీరు తప్పు చేస్తే అప్పుడప్పుడు నేను తెలంగాణ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో హైదరాబాద్ సుందరయ్య పార్క్ వద్ద భారీ ర్యాలీ. టీజీపీఎస్సీని ప్రక్షాళన చేయాలి. అనుభవజ్ఞులైన వారితో పేపర్స్ దిద్దించాలి. ప్రభుత్వం అభ్యర్థులకు క్షమాపణ చెప్పాలి. అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నశించాలా నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, నశించాలా నిరుద్యోగ తెలంగాణ యువత పట్ల. యూపీఎస్సీ తరహాలో తీర్చిదిద్దుతాం, టీజీపీఎస్ ని ప్రక్షాళన చేస్తామని చెప్పిండు. టీజీపీఎస్ కు పూర్తి స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిగా నిర్వహించినటువంటి పరీక్ష గ్రూప్ 1 పరీక్ష, దానికి ప్రిలిమ్స్ నిర్వహించి మెయిన్స్ పరీక్ష నిర్వహించారు. దానికి సంబంధించి హాల్ టికెట్లు జారీ చేసినప్పటి నుంచి పరీక్ష నిర్వహించేంత వరకు, పరీక్ష నిర్వహించిన తర్వాత పేపర్లు దిద్దే వరకు మొత్తం కూడా తప్పుల తడకగా ఈరోజు టీజీపీఎస్సీ చేసింది. మొత్తం వివాదాల కేంద్ర బిందువుగా ఈరోజు అత్యున్నత కమిషన్ ఉన్నటువంటి టీజీపీఎస్సీ తయారైంది. కాబట్టి ఈరోజు టీజీపీఎస్సీని తక్షణమే ప్రక్షాళన చేయాలి. నిరుద్యోగులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన సాగింది. అనేక లిటిగేషన్లతోటి, న్యాయపరమైన చిక్కులతోటి ప్రతిసారి కూడా గ్రూప్ పరీక్షలు వాయిదా పడటం, రద్దు కావడం అనేది జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, మొదటి ఏడాదిలో 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం, యూపీఎస్సీ తరహా పరీక్షలు నిర్వహిస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. అనేక రకాల హామీలు ఇచ్చింది. మేము గొప్పగా పరీక్షలు నిర్వహిస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. గ్రూప్ 2 పరీక్షలు ఇవాళ అదొక జోక్గా మారింది. పరీక్షలు నిర్వహిస్తారా లేదా, ఇవాళ గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తారా లేదా, ఉద్యోగాలు వస్తాయా లేదా అని చెప్పేసి పెద్ద గందరగోళం ఇవాళ నిరుద్యోగ యువతలో ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. ఎందుకని ఈ విధంగా నిర్లక్ష్యం కొనసాగుతూ ఉంది? పరీక్షలు నిర్వహిస్తారా లేదా? గ్రూప్ పరీక్షలు అంటే మీకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు. మీరు ఇప్పటికే పోస్టులు అమ్ముకున్నారని చెప్పేసి నిరుద్యోగుల ఆందోళన. ఈ నెల 19వ తేదీన ఇందిరా పార్క్ వద్ద నిర్వహించబోయే లంబాడీల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని తెలంగాణ లంబాడీల ఆత్మగౌరవ వేదిక నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఆత్మగౌరవ సభకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. లంబాడీల ఆత్మగౌరవ సభకు ఇంటింటి నుంచి బంజారా సోదరులు హాజరు కావాలని అన్నారు. లంబాడీలు, గిరిజనుల మీద కొంతమంది కావాలని దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆత్మగౌరవంతో బతుకుతున్న లంబాడీ, గిరిజనుల మధ్య కొందరు అవాస్తవాలు చెబుతూ వారి మధ్య గొడవ పెట్టే విధంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. లంబాడీల మీద చేస్తున్న అవాస్తవాలను ప్రతి ఒక్క లంబాడీ బిడ్డ తిప్పికొట్టాలన్నారు. తెల్లం వెంకట్రావు, సోయం బాపురావు లంబాడీలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని, ఇది సరైన పద్ధతి కాదన్నారు.
స్వాతంత్రం రాకముందు 1911, 1921, 1933లో, ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ రాష్ట్రంలో మేము లంబాడీలుగానే ఉన్నామని గుర్తు చేశారు. లంబాడీలు ఎస్టీ జాబితాలోనే ఉందన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా మేము ఎస్టీలుగానే ఉన్నామని తెలిపారు. లంబాడి సామాజిక వర్గంతో పాటు ట్రైబల్లో ఉన్నటువంటి ఆదివాసులకు సంబంధించినటువంటి గోండులు కానీ, బిల్లులు కానీ, తోటిలు కానీ, నాయకోడులు కానీ, వీళ్ళకి అందరినీ కుట్రబట్టి కావాలని చెప్పేసి సామాన్య ప్రజల మధ్యలో గొడవలు పెట్టే రకంగా ఈరోజు మనకు బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి తెల్లం వెంకట్రావు గారు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తెల్లం వెంకట్రావు గారు, అదేవిధంగా సోయం బాపురావు గారు సుప్రీంకోర్టులో కేసు వేసి ప్రతిసారి లంబాడీలను కించపరిచే విధంగా, మా ఆత్మ గౌరవానికి దెబ్బతీసే విధంగా మేము ఎంతో కష్టపడి తెలంగాణ రాష్ట్రంలో నైజాం కాలం నుండి కూడా, నైజాం కంటే ముందు నుండి కూడా 1911, 1921, 1933, ఆ తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మేము హైదరాబాద్ స్టేట్లో లంబాడీలుగానే ఉన్నాము. లంబాడీల మీద, బంజారాల మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు, అవాస్తవాలను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని తిప్పికొట్టడానికి ఈరోజు తెలంగాణ లంబాడీల ఆత్మగౌరవ వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 19వ తారీఖున ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ లంబాడీల ఆత్మగౌరవ సభను నిర్వహించబోతా ఉన్నాం. ఖచ్చితంగా ఈ సభకు తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి లంబాడీలు, బంజారాలు ప్రతి ఇంటి నుంచి ఒకరు ఈ సభను హాజరై విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నాం. ఏదైతే ఈరోజు సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి నోటీసులు కావచ్చు, ఈరోజు కొంతమంది కావాలని గిరిజనుల మధ్యన చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవాలు తెలియకుండా ఇలా ఎక్కడ పడితే అక్కడ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. పూర్తి స్థాయి ఆధారాలతోని ఈరోజు బహిరంగ చర్చకు మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాం, లేదంటే మీ అడ్రస్లు పంపిస్తే మేము పోస్ట్ కూడా చేస్తాం. మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు చొరవతో మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలోని అన్నపూర్ణ సొసైటీ సమస్యలకు ఎట్టకేలకు పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. ఈరోజు అన్నపూర్ణ సొసైటీలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ప్రత్యక్షంగా విచ్చేసి అన్నపూర్ణ హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ ప్రతినిధులు రమణారెడ్డితో పాటు ప్రజలతో సమావేశమయ్యారు. అధికారులు సొసైటీ ప్రాంగణంలో పర్యటించి సభ్యులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సొసైటీ సభ్యులు సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల ముందు ఉంచారు. డ్రైనేజీ, రహదారులు, తాగునీటి సరఫరా, శానిటేషన్ వంటి సమస్యలపై అధికారులకు పూర్తి వివరాలు అందించారు. మహేంద్ర హిల్స్ కంటోన్మెంట్, సికింద్రాబాద్ అన్నిటి ఇది కనెక్టివిటీ రోడ్డు కాబట్టి ఈ ఇన్ని సంవత్సరాలకి మాకు ఒక పరిష్కారం దొరుకుతుంది అని మాకు నమ్మకం కలిగింది. ఈరోజు అందరు ఆఫీసర్స్ వచ్చి అన్ని వెరిఫై చేసుకొని వెళ్ళారు. ఇది తొందరగా పరిష్కరించాలని నేను కోరుకుంటున్నాను. నగర్ అన్నపూర్ణ సొసైటీలో గత ఎన్నో రోజులుగా ఈ యొక్క రోడ్ అయితే ఏదైతే ప్రాబ్లం ఉందో అది చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది. ఈ అన్నపూర్ణ సొసైటీ వాళ్ళందరూ కూడా మైనంపల్లి అన్న దగ్గరికి వచ్చి ఇవన్నీ కూడా చూసి మన జెడ్సీ గారికి ఫోన్ చేసి ఇమీడియట్ గా 50 లక్షలు కూడా శాంక్షన్ చేపించడం జరిగింది. ఎన్నో రోజుల నుంచి పెండింగ్ ఉన్నది కాబట్టి అధికారులను కూడా ఏఈ గారిని, డిఈ గారిని కూడా ఏసీపీ గారిని పిలిచి ఇక్కడ అంతా చూసుకోమన్నారు. ఈ రోజు ఇక్కడ వచ్చి ఇప్పుడు ఎస్టిమేట్ వేసి రోడ్ కానీ ఇక్కడ ఉన్న సమస్యలను కూడా డ్రైనేజ్ కానీ కూడా త్వరలో తీరుతుంది. ఇప్పుడు ఎవరైతే మన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన ఖాళీ మెమరాండం ఇస్తాడు తప్ప ప్రజలను ఏం పట్టించుకోడు. ఇది ఎన్నో రోజుల నుంచి పెండింగ్ ఉంది. ఎంత అంటే అసలు ఇక్కడ వాన పడినప్పుడు పాపం ప్రజలు ఎంత ఇబ్బంది పడతారంటే ఇక్కడ నడవడానికి కూడా రాదు. ఆయన కనిపించదు, ఖాళీ మెమరాండాలు ఇచ్చుకుంటాడు, మున్సిపల్ ఆఫీస్ కాడ కూర్చోవడం తప్ప ఆయనకు పని చేయడానికి చేతనే కాదు. అందుకోమే వీళ్ళందరూ కూడా మన అన్న దగ్గర పోవడం జరిగింది. అన్న 50 లక్షలు శాంక్షన్ చేయించిండు. గట్కేసర్ ఉమ్మడి మండలంలో 1189 మంది రైతులకు రుణమాఫీ రాలేదని, అది వచ్చే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నుండి రావాల్సిన రైతు రుణమాఫీ రాక, రైతు బంధు పథకం రాక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలు చేసిన రైతులు ఎలక్షన్స్లో రైతులకు 2 లక్షలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని మండిపడ్డారు. గట్కేసర్ ఉమ్మడి మండలం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసేంత వరకు రిలే నిరాహార దీక్ష విరమించమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రుణమాఫీ వెంటనే
ఏదైతే రైతులకు మన గట్కేశ్వర మండలంలో ఉమ్మడి మండలంలో సహకార బ్యాంకులో సుమారు 1200 మంది రైతులకు 9,78,00,000 రూపాయలు రుణమాఫీ ఇవ్వలేకపోయింది. అందుకు గట్కేశ్వర ఉమ్మడి మండలంలో రైతులమంతా కలిసి వివిధ అధికారుల దగ్గరికి, గౌరవ ఎమ్మెల్యే దగ్గరికి, గౌరవ ఎంపీ దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గరికి ఎన్ని విడతలుగా తిరిగినా కానీ ఫలితం లేకపోయింది. అందుకు మేమంతా గట్కేశ్వర మండలంలో ఉన్నటువంటి అఖిలపక్ష నాయకులు ఏ పార్టీకి సంబంధం లేకుండా రైతు రుణమాఫీ సాధన కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకొని ఆ ఆధ్వర్యంలో మేము ఇలా గట్కేశ్వర్లో హెడ్ క్వార్టర్ ఎంఆర్ఓ ఆఫీసు, మున్సిపల్ ఆఫీసు ముందరలా రిలే నిరాదీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. మాకు ఏదైతే రుణమాఫీ ఇస్తానని హామీ ఇచ్చిరో ఆ రుణమాఫీ ఇచ్చేంత వరకు కూడా మేము ఈ రిలే నిరాదీక్షలు కంటిన్యూ చేస్తామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము. ఒక్కరికన్నా రూపాయి కూడా ఇవ్వకుండా కల్లిబొల్లి మాటలు చెప్పుకుంటూ ముందుకు పోతున్న గవర్నమెంట్కు తగిన బుద్ధి రావాలని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాము. ఇవ్వట్లేదు, సతాయిస్తున్నారు. అయినా కూడా మేము రుణమాఫీ మా మండలం అమలు అయ్యే వరకు, మాకు రుణమాఫీ ఇచ్చే వరకు మేము ఈ దీక్షలు విరమించేది లేదు. ఎంతవరకైనా సరే వెళ్తాము. మనం సీఎం దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాము. మరి ఎమ్మెల్యేను, ఎంపీ గారిని కూడా కలిసి వినతి పత్రాలు అయితే సమర్పిస్తున్నాము. ఈ మా మండల్లో ప్రతి ఒక్క రైతుకు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి 2 లక్షలు తీసుకుంటే వాళ్ళకి 4 లక్షలు అయినాయి కానీ ఇంతవరకు రుణమాఫీ కావాలి. మరి ఇంత రైతులను గోసబెట్టే ప్రభుత్వం ఏం ప్రభుత్వం అంటారు? గద్దెనెక్కే వరకేమే నేను అన్నీ చేస్తాను, అన్ని హామీలు ఇస్తాము, గద్దెనెక్కిన తర్వాత మమ్మల్ని మర్చిపోతే ఎట్లా? రైతు కంట్లో గ్రూప్ 1 మెయిన్స్ పేపర్స్ను రివాల్యుయేషన్ చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును గ్రూప్ 1 అభ్యర్థులు స్వాగతించారు. హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని హైదరాబాద్ అశోక్ నగర్ చౌరస్తాలో అభ్యర్థులు మాట్లాడారు. ఈ తీర్పు టీజీపీఎస్సీకు చెంపపెట్టు లాంటిదని అభ్యర్థులు అన్నారు. ఈ తీర్పుపై టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్ వెళ్లాలనే నిర్ణయాన్ని విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో తాము కూడా న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. గ్రూప్ 1 డే 1 నుంచి గ్రూప్ 1 రిలీజ్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనేక అనుమానాలకు తావిస్తూ ఈ రోజు వరకు కూడా మమ్మల్ని అవమానిస్తూ, తెలుగు భాషను అవమానిస్తూ, తెలంగాణ భాషను, తెలంగాణ యాసను అవమానించిన ఈ టీఎస్పీఎస్సీకి ఈ రోజు బుద్ధి చెప్పడం జరిగింది కోర్టు ద్వారా. అయ్యా, మేము అడుగుతా ఉన్నాం, ఈ రోజు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఎక్కువ మాట్లాడకుండా ఒకటే మాట చెప్తా ఉన్నాం. ఏంటంటే మీకందరికి కూడా నిజంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే 35 లక్షల మంది ఓటేసి గెలిపించడం, 1.3% ఓట్లతో మీరు గెలిచిండ్రు కదా. ఆ 1.3% ఓట్లు మా ఓట్లతో గెలిచిండ్రు. కాబట్టి మీరు డివిజన్ బెంచ్ కోకుండా, ఇక్కడనే బేషజాలు కోకుండా, మా మీద ఓడిపోయినామనే ఒక బేషజం ఉండకుండా మా పైన సానుకూల దృక్పథంతో ఇంకా డివిజన్ బెంచ్ కోకండి. ఒకవేళ డివిజన్ బెంచ్ గెలితే మీకు నిరుద్యోగులకు యుద్ధమే జరుగుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని తెలుసుకోవాల్సి వస్తుంది. డివిజన్ బెంచ్ ఎందుకు, మా పైన కక్ష ఎందుకు, మమ్మల్ని అడుగడుగున మోసాలు చేసిండ్రు. డివిజనల్ బెంచ్ పోతుంది కాబట్టి ఇప్పుడు సంజయ్ అన్నని కూడా అడిగితే డివిజనల్ బెంచ్కి మీకు అడ్వకేట్ని పెడతామన్నాడు, మంచి అడ్వకేట్లను తీసుకొస్తామన్నారు, మేము చేస్తామని చెప్పారు. కాబట్టి వారికి మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ మాకు పార్టీని ముఖ్యం కాదు, దయచేసి గుర్తుంచుకోండి. మాకు నిరుద్యోగ జాతి, మా జాతే మాకు ముఖ్యం, నిరుద్యోగ జాతే. మాకు ఏ పార్టీలకు సంబంధం లేదు. మాకు సహకరించిన వాళ్ళకు మేము ఖచ్చితంగా కృతజ్ఞతతో ఉంటాం. ఇవాళ ఆయన సహకరించింది కాబట్టి వాళ్ళ పార్టీ కూడా సహకరించింది. మిగతా వాళ్ళకు కూడా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నిన్న ఒకరు పోయిర్రు, అక్కడ కేటీఆర్ దగ్గర కల్చర్ ప్రెస్ మీట్ పెట్టిర్రు. అట్టనే ఇక్కడ మేమెందుకు పెట్టాలనుకున్నాం అంటే, మేము నిరుద్యోగులు, మేము ఇక్కడ కొట్లాడినా, నిత్యం కొట్లాడుతున్నటువంటి వాళ్ళు మీకు తెలుసు, అక్కడ ఉన్న పోలీసు అన్నలకు తెలుసు. కాబట్టి వీళ్ళు నిజమైన నిరుద్యోగులని మమ్మల్ని ఇక్కడ అలో చేసిరు, మాట్లాడినిచ్చారు. ఒకటే చెప్తున్నాం, ఈ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును గౌరవిస్తూ 29 జీవో రద్దు అయినాకనే మళ్ళా ప్రిలిమ్స్ నుంచి పెట్టాలనేది మా ఏకైక డిమాండ్. టీజీపీఎస్సీ ఈ నోటిఫికేషన్స్ ను అడ్డు పెట్టుకొని